నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీ అన్ని గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేయాలన్న ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. శ్రీపాదరావు జయంతి సందర్భంగా మంత్రిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి శ్రీధర్ బాబు. పిఠాపురం నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. తొర్రూరులో గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఘనంగా జరిగిన మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ జన్మదిన వేడుకలు పాల్గొన్న నాయకులు. ఇక వివరాలకు వెళ్తే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రకు జమ్మికుంటలో అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీజేపీకి 350కి పైగా ఎంపీ సీట్లు వస్తాయని, తెలంగాణలో 17కు 17 ఎంపీ సీట్లు గెలుచుకుంటామని నమ్మకం ఉందన్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేసి తీర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందని, 90 లక్షల రేషన్ కార్డు కుటుంబాలుంటే 50 లక్షల కుటుంబాలకు కోత పెట్టడం అన్యాయమని విమర్శించారు. ఉన్నది కనుక 2 days బ్రేక్ ఇచ్చి మళ్ళా 6th 7th మానకొండ నియోజకవర్గం, మళ్ళీ 8th నాడు శివరాత్రి సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కాదు ఉద్దేశంతో 9th 10th కూడా చొప్పద నియోజకవర్గం కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజాహితయాత్ర ద్వారా ప్రజలు కలుసుకునే అవకాశం, ప్రజలకు మోడీ గారి సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు, గ్రామాలకు ఇచ్చిన నిధులు, నేను పార్లమెంట్ సభ్యునిగా ఈ కరీంనగర్ పార్లమెంట్ చేసిన అభివృద్ధి ఈ విషయంలో స్పష్టం చేసేటువంటి అవకాశం దొరికింది. తప్పించుకునే ప్రయత్నం చేద్దాం. వెంటనే 6 గ్యారెంటీలను అమలు చేయాలి. చిన్న చిన్న హామీలు నెరవేర్చి మేము నెరవేరుస్తున్నామని చూడురి, మీతో నెరవేరుస్తామని చెప్పి వాళ్ళు చేసే ప్రయత్నం చేయదు. మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మేము 6 గ్యారెంటీలను చూసి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని చూసి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం. 100 రోజుల పాట 6 గ్యారెంటీలను అమలు జాగాలేనటువంటి పేదలందరికీ 5 లక్షల రూపాయలు సాయం చేస్తున్నారు. ఇట్లా ఈ 6 గ్యారెంటీలను కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి వాటిని 100 రోజుల పాటు అమలు చేసిన బాధ్యత ఆ పార్టీ మీద ఉంది. శ్రీపాదరావు జయంతి సందర్భంగా మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మంతని పట్టణంలో శ్రీపాద చౌరస్తా వద్ద గల శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ నిరంతరం పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన నాయకులు శ్రీపాదరావు అని, ఆయన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ నూతన పోలీస్ స్టేషన్ ని ఆంధ్ర రాష్ట్ర రోడ్డు మరియు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజు, ఎంపీ వంగా గీతతో కలిసి ప్రారంభించారు. ఈ భవనాన్ని 70 లక్షల సిఎస్ఆర్ నిధులతో నిర్మించామని ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెండం దొరబాబు, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్, కాకినాడ ఎస్పీ సతీష్ కుమార్, పోలీస్ అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు భారీగా పాల్గొన్నారు. సో మనకి ఈరోజు పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్, కొత్త పోలీస్ స్టేషన్ ప్రారంభించడం జరుగుతుంది. సో దీనిలో మనం ఎంపీ గారు
సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా 70 లక్షలు ఈ పోలీస్ స్టేషన్కి అరేంజ్ చేయడం జరిగింది. ఇది ఒక 6 నెలల ముందు ఈ వర్క్ని స్టార్ట్ చేయడం జరిగింది. మన పాత పోలీస్ స్టేషన్ కొన్ని పాతది, అది కాకుండా ప్రజలు వచ్చి కూర్చోడానికి కానీ వెళ్ళడానికి కానీ చాలా కష్టంగా ఉన్న పరిస్థితిలో మనకి పిఠాపురం టౌన్ ఎప్పుడూ ఒక బిజీ ఫంక్షన్ చేసిన ఎంపీ గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఇది ప్రారంభించిన మినిస్టర్ గారికి, అదేవిధంగా హోమ్ మినిస్టర్ మేడంకి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే పిఠాపురం గారికి, తర్వాత ఈ పోలీస్ స్టేషన్ ఈ కొలిక్కి తీసుకుని వచ్చిన ఎస్ఐ గారు, సిఐ గారు, ఎస్డిపిఓ గారు, అదేవిధంగా పోలీస్ సిబ్బందులకి అందరికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ పోలీస్ స్టేషన్ని నేను అడిగిన వెంటనే 6 నెలల్లో కంప్లీట్ చేసి ఇచ్చిన కాంట్రాక్టర్, అదేవిధంగా ఇంజనీర్, పోలీస్ హౌసింగ్ బోర్డు ఇంజనీర్ ఏఈ గారు అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారెంటీలో భాగంగా తొర్రూరులోని ఫస్ట్ వార్డ్ చింతపల్లి రోడ్లో ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంకా ఈ పథకంలో అప్లికేషన్ చేసుకుని వారు ఉంటే చేసుకోవాల్సిందిగా కోరారు. ఎవరు కూడా పథకాలు అందలేదని నిరాశపడవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి 6 గ్యారెంటీలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. దీంతో పాటు 1వ వార్డ్ వాసి స్రవంతి అనే ఒక మహిళకు పెరాలసిస్ వచ్చి ఆరోగ్యం బాగలేక ఇబ్బందులు పడుతుండటంతో తనకు అన్ని విధాలా సహాయం చేస్తానని ఎమ్మెల్యే మాట ఇచ్చారు. జరిగింది. ఒకళ్ళేమో కిరాయిదారులు, మరి ఇంకొకళ్ళేమో సొంతింటి వాళ్ళు. మరి మొత్తం 23,000 మంది ఉంటే అందులో 10,000 మందికి ఇప్పుడు వస్తుంది ఇది. మరి ఇంకా కూడా ఎవరైనా తెల్ల రేషన్ కార్డు ఉండి అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళు ఆఫీస్కి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోండి. తప్పకుండా మళ్ళీ ఈ మంత్ బిల్లు కూడా రివైజ్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా అసంతృప్తి చెందొద్దు, ఎందుకంటే మళ్ళీ రివైజ్ చేసి తప్పకుండా అది ఎవరికైనా రావాల్సింది ఉంటే అది తప్పకుండా వస్తుంది. అందరికీ కూడా ఈ గృహజ్యోతి ఎంతో మంచిగా ఉంటుంది. మరి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇది పొందే వాళ్ళందరికీ కూడా ఇంకా రాబోయే రోజులలో కూడా మిగతావి ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా తప్పకుండా మా ప్రభుత్వంలో ఏమేమి హామీలు ఇచ్చినామో అన్నీ తప్పకుండా నెరవేరుస్తాం. శాంక్షన్ అయిన సీసీ రోడ్డు పనులు అనేది మన ప్రభుత్వం వచ్చినాక నిలిపివేసిందట. దానిపైన మీ స్పందన ఏంటంటే? అన్ని పనులు కూడా ఇప్పుడు తాత్కాలికంగానే ఆపడం జరిగిందండి. అన్ని పనులు ప్రారంభమైతే ఎక్కడ ఏవి ఆగవు. అన్ని పనులు తప్పకుండా పూర్తి చేస్తారు. మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ జన్మదిన వేడుకలు అజంపురాలోని తన నివాసంలో ఘనంగా నిర్వహించారు. మలక్పేట్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అనితా నాయక్, వైస్ చైర్మన్ భూమేష్ తో కలిసి కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు భారీగా పాల్గొన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని RK6 గని 2023-24 వార్షికోత్పత్తి లక్ష్యాన్ని 30 రోజుల ముందుగానే సాధించింది. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియా GM సంజీవ్ రెడ్డి RK6 గనిని సందర్శించి 30 రోజుల ముందుగానే వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా GM సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు, అధికారులకు, గుర్తింపు సంఘం నాయకులకు, ఇతర యూనియన్ నాయకులకు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. 70 మిలియన్స్ ఏదైతే మనకు యొక్క ఈ వార్షిక లక్ష్యం ఉన్నదో దాన్ని రీచ్ కావాలని జనరల్ మేనేజర్స్ త్రూఅవుట్ సింగర్ అదేవిధంగా ప్రాజెక్ట్ ఆఫీసర్స్ని పిలవడం జరిగింది. అది కంప్లీట్ చేసుకొని అగైన్ నేను ట్రావెల్ చేస్తున్న సమయంలో మన మేనేజర్ గారు ఇంటిమేట్ చేశారు. సార్ మా సెకండ్ షిఫ్ట్లో ఒక లారీ డిస్పాచ్ చేశారు. దాంతో 1,80,000 టన్నులు అంటే సింగరేణిలో 2000 తర్వాత ఇలాంటి కాంపిటీషన్స్ ఉండి RK6 ఈ యొక్క RKP డివిజన్ రామకృష్ణాపురం డివిజన్లో ఉండేది. మేము పక్కన RK7 శ్రీరాంపూర్ డివిజన్లో ఉండేది. 6కి ఈ పాత వాళ్ళ తెలుసు అనుకుంటా, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒకటే కాదు. మైన్ జనరల్గా ఏంటంటే క్లోజింగ్ టైంలో
వైరస్ పడిపోతూ ఉంటుంది. జనరల్గా ఓవర్ హెడ్స్ ఎక్కువ అవుతాయి, కానీ మంచి స్పీడ్తో మీరు ఏంటంటే అది కంటిన్యూ చేస్తున్నారు ఉత్పాదన కూడా. దానికి తోడు ఈ మైన్ మరి ఫ్యూచర్ లేదని మనందరూ తెలుసు. మరి మీ అందరినీ కూడా ఏదో విధంగా ఎక్కడ చోట అడ్జస్ట్ చేయడానికి మేమైతే అవుతుంటే తెలియాలి. సడన్గా అది లాస్ట్ మంత్ నుంచి కొంచెం డ్రాప్ అవుతూ కస్టమర్స్ అది ఇప్పుడు 10 లక్షల దాకా 5 లక్షలకు వచ్చింది. 500 కోట్లు చేసిన తర్వాత లాభాలు ఏమంటే మనం షేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా టెక్నాలజీ మారుతాయి రాబోయే కాలంలో డెఫినెట్గా. దానికి అనుగుణంగా మీరు అడుగులు వేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా కంపెనీ గురించి అట్లీస్ట్ మనం ఈ ఉన్నటువంటి 8 గంటల్లో ఖచ్చితంగా ఈ సింగరేణి తల్లిని మరవద్దు. మీరు మరవకుండా ఉంటేనే ఇంకొక 200 సంవత్సరాలు. రాజీపడే కక్షిదారులు తమ న్యాయవాదులతో సహా కోర్టులో నేరుగా హాజరు కావాలని ములుగు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చైర్మన్ పీవీపీ లలితా శివజ్యోతి సీనియర్ సివిల్ జడ్జి మాధవి అన్నారు. జాతీయ లోక్ అదాలత్ 2024 మార్చిలో 4వసారి దిగ్విజయంగా జరగబోతుందని క్రిమినల్, భూతగాదా, మోటార్ యాక్సిడెంట్, వివాహ మరియు కుటుంబ తగాదాలు, ఇన్సూరెన్స్, ఎక్సైజ్ కేసులు తదితర కేసులను పరిష్కరించుకోవచ్చని సూచన చేశారు. అందరికీ నమస్కారం. గౌరవ జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాన్ని అనుసరించి మన ములుగు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ 16/3/2024 శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ను ములుగు జిల్లా కోర్టులో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. కాబట్టి కక్షిదారులు తమ తమ కేసులను రాజీ ప్రదర్శించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడిన కక్షిదారులు తమ తమ వివరాలను సంబంధిత కోర్టులో తెలియపరిచి రాజీ కుదుర్చుకుని కోర్టు చుట్టూ తిరగకుండా ప్రశాంతమైన జీవనాన్ని గడపాలని తెలియజేస్తున్నాం. రాజీ పడిన కక్షిదారులు తమ న్యాయవాదులతో కోర్టులకు నేరుగా హాజరు కావాలని తెలియజేస్తున్నాం. ఈ జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయడానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేక సూచనలు తెలియజేస్తున్నాము. ఇప్పటికీ మన ములుగు జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్లో గుర్తించబడిన కేసులు 320 కేసులు పెండింగ్ కేసులు. ములుగు జిల్లా వ్యాప్తంగా ఈ కేసులు పరిష్కరించడానికి 4 బెంచ్లు ఏర్పాటు చేశాము. ఈ జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయడంలో మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సందర్శించి పరిశీలించారు. అనంతరం కార్యాలయంలో తహసీల్దార్ ఆంజనేయులు, ఆర్ఐ శ్రీహర్లను రెవెన్యూ సిబ్బంది ధరణి భూ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ తారాభాయ్, ఆర్ఐ శ్రీహరి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి దరఖాస్తు కలెక్టర్ జిల్లా స్థాయికి వెళ్ళేది. అక్కడ కలెక్టర్ గారి అనుమతితోటి ఆ సమస్యను పరిష్కరించుటకు జరగాల్సిన చర్యలన్నీ తీసుకునేవారు. కానీ ఇప్పుడు అలా చేయడం వల్ల చాలా సమస్యలు, ప్రజలకు సంబంధించిన సమస్యలు ఎక్కువైపోతున్నాయి. అవన్నీ కూడా జిల్లా స్థాయిలో వేయకపోతున్నాయి. జిల్లా కలెక్టర్ ఈ యొక్క పని భారం వల్ల అవన్నీ క్లియర్ మాత్రం అట్లాంటివి ఉంటే అది జిల్లా స్థాయిలోకి రావాలి. అక్కడ కూడా 7 రోజుల సమయం లోపల చేయాలి. ఈ టైం లైన్లో ఇచ్చారు. ఈ టైం లైన్ ప్రకారం ప్రతి తహసీల్దార్ తనకు వచ్చిన దరఖాస్తుని 7 రోజుల లోపల సమస్య పరిష్కరించాలి. అంటే అతను ఒకవేళ అది చేయండి ఉన్నాయి అవన్నీ కూడా మళ్ళీ మేము తహసీల్దార్స్కి మండలాల వారిగా విభజించి పంపించాం. అవన్నీ కూడా వాళ్ళు ఫస్ట్ డెస్క్ వర్క్ చేసుకోవాలి. డెస్క్ వర్క్ చేసుకొని ఎక్కడైతే ఫీల్డ్కి వెళ్ళి ఎంక్వైరీ చేయాలి అది చేసుకోవాలి, ప్రజలు ఉపయోగించుకోవాలి. తర్వాత ఇంకేమైనా డాక్యుమెంట్స్ అవి అధికారులు అడిగినట్లయితే సకాలంలో స్పందించి వాటి ఇచ్చినట్లయితే ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కరించబడతాయి. ఇప్పటి నుంచి టైం లైన్స్ ప్రకారం అన్ని రెండింతలు పెంచిన ఇంటి పన్ను తగ్గించాలని బీజేపీ కార్యకర్తలు నిజాంపేట్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. కార్పొరేషన్ పరిధిలో 2022-23 సంవత్సరం నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం రెండింతలు పెంచిన ఇంటి పన్నును తక్షణమే రద్దు చేయాలని గత సంవత్సరం ధర్నా చేస్తే కొందరికి మాత్రమే తగ్గించారు. దాదాపు 38,000 ఇండ్లకు ఆస్తి పన్ను పెంచడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. కావున తక్షణమే తగ్గించాలని మరియు ఎమ్మెల్యే నిధులు దుర్వినియోగంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 10 కోట్ల అదనపు ప్రాపర్టీ ట్యాక్స్ ను విధించి ఈ రోజు కూడా వసూలు చేస్తున్నారు. దీనిపైన భారతీయ జనతా పార్టీ ఇదే గత సంవత్సరం మార్చి 4వ తారీఖు ధర్నా చేసి కమిషనర్ ను నిలదీశాం. మీరు ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే కార్పొరేషన్ ఏర్పడక ముందు ఉన్న ఇండ్లకు పెంచారో, డబుల్ చేశారో ఆధారాలతో సహా చూపిస్తే మేము సరిదిద్దుతాం, సిడిఎంఏతో మాట్లాడతామన్నారు. ఈ రోజు సిడిఎంఏతో మాట్లాడలే, అడిగిన వాళ్ళకు మాత్రమే తగ్గించారు. అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ విధించడానికి ఏదైతే సెక్షన్ తెలంగాణ మున్సిపల్ యాక్ట్ సెక్షన్ 105 ప్రకారం మేము ఒకటే అడుగుతున్నాం, ఏదైతుందో నిజాంపేట కార్పొరేషన్ పౌరులకి
ఈరోజు అదనంగా ప్రాపర్టీ ట్యాక్స్ను ఎందుకు విధించిల్లు, ఏ బేస్లో విధించిల్లు? మీ నిజాంపేట కార్పొరేషన్ ఏర్పడని పాత ఇళ్లకు మీరెవరు మాకు డబుల్ ట్యాక్స్ విధించడానికని ఈరోజు పంచిన వీళ్ళందరిపైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ, కార్పొరేషన్లో ప్రజల పైసలు 100 కోట్ల బడ్జెట్ ఉన్న కార్పొరేషన్లో నిధులన్నీ దుర్వినియోగం చేశారు కాబట్టి ఆడిట్ చేసి వీళ్ళందరిపైన చర్యలు తీసుకొని కార్పొరేషన్ ప్రజల పౌరులపైన డబుల్ ట్యాక్స్ విధించిన దాన్ని తక్షణమే మానుకోవాలని, దాన్ని డిసాల్వ్ చేసి అది పెంచిన ట్యాక్స్ ఏదైతే వసూలు చేసిందో అది నెక్స్ట్ ఇయర్ కు యాడ్ చేయాలని భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం అధ్యక్షుడు దుర్గారెడ్డి ఆధ్వర్యంలో కోడూరు గ్రామంలో సీసీ రోడ్ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, గోవర్ధన్, లక్ష్మారెడ్డి, సుల్తాన్పూర్ ఎంపీటీసీ ఈశ్వర్ గౌడ్, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు. బోడుపల్లిలోని కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్ లెట్ కాన్ఫరెన్స్ లో ముఖ్య అతిథులుగా యాక్టర్, టీవీ ప్రెజెంటర్ గాయత్రి భార్గవి పాల్గొన్నారు. తాను మాట్లాడుతూ పిల్లలు వివిధ వేషధారణతో అందరినీ ఆకట్టుకున్నారని, అతి చిన్న వయసులోనే ఎన్నో విషయాలను చక్కగా విపులీకరిస్తున్నారని తెలిపారు. ప్రిన్సిపల్ కస్తూరి, టీచర్స్, పేరెంట్స్ భారీగా పాల్గొన్నారు. హలో, నమస్కారం. కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్కి ఇవాళ వాళ్ళ ఇంట్రాక్షన్, చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ ఇంటరాక్షన్ సెషన్కి వచ్చాను నేను. అండ్ ఐఎమ్ ఇన్వైటెడ్ హియర్ యాజ్ అ గెస్ట్ అండి. చాలా బాగుంది. చిన్న పిల్లలైనా ఎంత చక్కగా అప్పచెప్తున్నారు అన్నీ. కేవలం నంబర్స్, ఏబిసిడీలే కాకుండా అక్కడికి చంద్రాయన్ వరకు వెళ్ళిపోయారు పిల్లలందరూ. మాస్, విజ్డమ్. కాబట్టి ఇంత మంచి స్కూల్కి మా అభినందనలు. అండ్ పేరెంట్స్కి కంగ్రాచులేషన్స్, బికాజ్ ఇలాంటి మంచి స్కూల్లో చేర్చారు కాబట్టి మీరు ఆల్రెడీ హాఫ్ ద జాబ్ అయిపోయింది మీకు. సో టీచర్స్కి పని కాబట్టి గుడ్ లక్ అండ్ మోర్ ఎనర్జీ. ఆల్ ది బెస్ట్. ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలు, ప్రీ ప్రైమరీ బ్లాక్ పిల్లలు స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్లో చక్కగా ఎన్నో విషయాల మీద మాట్లాడుతూ, ఎన్నో విషయాలకి ఆవిడ లాంటి వాళ్ళు వస్తే ఆ కార్యక్రమానికి అందం చేకూరుతుంది. సో ఆవిడ ఈ ప్రాంగణానికి వచ్చి మా పిల్లలందరినీ ఆశీర్వదించి, దీవించి తర్వాత ముందుకు వెళ్ళడానికి ఎన్నో రకాలుగా మాకు సహాయపడుతున్నందుకు అందరికీ వందనాలు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో కిషోర్ అనే వ్యక్తి ఇంటి ముందు స్కూటీ పార్కింగ్ చేయగా ఎటు నుంచి వచ్చిందో గానీ ఆ స్కూటీలోకి ఓ పాము దూరింది. ఇది గమనించిన వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాధానం ఇవ్వగా అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ 2 గంటల పాటు శ్రమించి స్కూటీ మొత్తం ఓపెన్ చేసి పామును పట్టుకున్నాడు. ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన చలో మేడిగడ్డ పిలుపు కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వారితో పాటు మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగిలో నివసిస్తున్న అబ్దుల్లా అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి గల్లంతయ్యారు. మృతదేహం గురించి పోలీసులు ఈతగాళ్లతో వెతికిస్తున్నారు.
కాకినాడ జిల్లా జగంపేట మండలం ఇరిపాకలో మార్చి 7 వరకు జ్యోతుల నెహ్రూ కుటుంబం ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి పార్థివలింగ మహారుద్రాభిషేకం 6వ రోజు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జ్యోతుల నెహ్రూ కుటుంబ సభ్యులు పీటలపై కూర్చొని భీమశంకర స్వామి వారి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిఠాపురం విశ్వవిద్యాలయ ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి సద్గురు డాక్టర్ అమర్ అలీషా హాజరై మహారుద్రాభిషేకంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమర్ అలీషా మాట్లాడుతూ ఈ మహోన్నత కార్యక్రమం ఏర్పాటు చేసిన జ్యోతుల నెహ్రూకి భగవత్ సంకల్పం తోడై మరెన్నో కార్యక్రమాలు చేయాలని అన్నారు. అలజడి చెంది అది మనసు మన యొక్క చెంతన ఉండకుండా ఆయా కార్యకలాపాల వైపు దృష్టి సారింపబడి ఉంటుంది. అందుచేత మన మనస్సు ఆ భగవత్ స్వరూపం యొక్క శక్తిని పొంది తరించేటువంటి అవకాశం లేకపోవడం చేత మన మనస్సుని భగవత్ సంకల్పం వైపు కేంద్రీకరింప చేయాలి అన్నట్లయితే మన మనసుకు ఒక ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానశక్తి మనం పొంది తరించడం మనస్సు నిమగ్నమయ్యేటువంటి స్థితిని కలిగిస్తుంది. ఆ స్థితి చేత మనం భగవత్ తత్వాన్ని తన్మయత్వంతో ఆ భగవంతుని యందు మన మనస్సుని అర్పించుకొని మనం ప్రయాణం సాగించడం అనేటువంటి అంశం మనలో ఏర్పడుతుంది. ఆ విధంగా ఆధ్యాత్మిక ధరించడం చేత తనలో ఆ భగవంతుని యొక్క ధ్యానం యొక్క స్థితిగా చేరుకోవడం జరుగుతుంది. ఆ ధ్యానం ద్వారా మనలో తెలియబడుతున్నందున మనలో ఉన్నటువంటి జీవాత్మే బ్రహ్మస్వరూపంగా తెలియబడుచున్నది. అంచేత అహం బ్రహ్మస్మి అనేటువంటి స్థితి మనలో ఏర్పడుతుంది. అహం బ్రహ్మస్మి అనేటువంటి స్థితి ఏ విధంగా ఉంది అన్నప్పుడు అది ఓంకార స్వరూపంగా ఉంది ఏర్పడుతుంది, తాత్విక చింతన ఏర్పడుతుంది. తద్వారా మనలో ఉన్న శారీరక తత్వం నుండి మానసిక తత్వానికి ప్రయాణం సాగించగలుగుతున్నాం. ఆ ప్రయాణంలో మన అంత్య పరిణామం అది ఆత్మస్వరూపిగా ఉంది అనేటువంటి విషయం చేత అది అయమాత్మ అని చెప్పబడుతుంది. అయమాత్మ అనేటువంటి స్వరూపం జ్ఞానం స్వరూపంగా ఉంది అనేటువంటి విషయం చేత అది ప్రజ్ఞానం బ్రహ్మగా, ఆ ప్రజ్ఞానం బ్రహ్మ ఎవరు ఏది ఎక్కడ అని ప్రశ్నించుకున్నప్పుడు అది నేను అనేటువంటి 6 గ్యారంటీ పథకాలతో భాగంగా గృహజ్యోతి మరియు మహాలక్ష్మి పథకాలను ప్రారంభించిన సందర్భంగా పటాన్ చెరువు నియోజకవర్గం అమీన్పూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి అమీన్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెల్ల కార్డుపై అర్హులైన ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు మరియు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పంపిణీ చేయడం పేద మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. కౌన్సిలర్ మున్నా, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు నిర్మలా రమేష్ యాదవ్, బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థాన ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్, చేనేత విభాగం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్ యాదవ్ తదితరులు భారీగా పాల్గొన్నారు. పాలనలో ప్రజాపాలనలో మా 6 గ్యారంటీల్లో 4 గ్యారంటీలు ఇవ్వడం, మా రేవంత్ రెడ్డికి పాలాభిషేకం మా మున్సిపాలిటీ తరఫున చేయడము ఇది ఎంతో సంతోషకరం ఉంది. మధ్యతరగతులకు మామూలు లేని 200 యూనిట్ల లోపడంటే 1200 లోపల ప్రతి నెల 1200 లోపల అందరికీ సబ్సిడీగా ఇచ్చి గ్యాస్ సిలిండరు 500కి ఇచ్చుడు చాలా సంతోషం ఉంది. ప్రజల పాలన ఇది. రేవంత్ అన్న తీసుకొచ్చిన రేవంత్ అన్నకు ఘనత దక్కుతుంది. ఈ రాష్ట్రంలో చాలా వరకు అందరూ మధ్యతరగతులు చాలా ఆనందిస్తున్నారు. 200 యూనిట్ల లోపల చాలామంది అర్హులు ఉన్నారు. మా దగ్గర మున్సిపాలిటీ తరఫున మాకు ధన్యవాదాలు రేవంత్ అన్నకు, ప్లస్ దామోదర్ రాజనరసింహ గారికి, కొండా సురేఖ గారికి, మా ఇన్ఛార్జి కాటా సీనన్న గారికి ధన్యవాదాలు తెలుసు. ఇక సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్ స్టేషన్ ఆధునీకరణ శంకుస్థాపనల పనుల కొరకై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్ కుమార్ మరియు సిసిఈ శ్రీనివాసరావు హుస్నాబాద్ బస్ స్టేషన్ ను పర్యవేక్షించారు. ఇందులో భాగంగా వివిధ పనుల నిమిత్తం సర్వే చేయించారు.
సంగారెడ్డి జిల్లా బీరంగూడ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో రానున్న మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఈవో శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ తో పాటు 13 మంది కమిటీ సభ్యులను నియమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు సమకూర్చి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు శశిధర్ రెడ్డి, కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు తదితరులు భారీగా పాల్గొన్నారు. మరి మాకు ఆ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదంగా మరి ఈ యొక్క బ్రహ్మరాంబిక మల్లికార్జున దేవస్థాన సన్నిధిలో ఈ యొక్క ప్రమాణ స్వీకారము గుడి చైర్మన్గా చేయడం జరిగింది. మాతో పాటు 14 మంది కమిటీ మెంబర్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించారు మన ఈవో శశిధర్ రెడ్డి సార్ గారు. మరి ఈ గుడికి మేము ప్రతి సోమవారము గుడికి వచ్చి మేము దర్శనం చేసుకొని పోతాము. ఆ ఒక ఆశీర్వాదంతో మాకు ఈ అవకాశం వచ్చిందని మేము అనుకుంటున్నాము. అలాగే మరి యొక్క మా మల్లికార్జున స్వామి దేవస్థానానికి మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా 14 మందితో ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసినారు. వారు ఈరోజు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసినారు. ఇందులో బైసా సుధాకర్ గారు చైర్మన్గా నియమించబడినారు. ఈ కమిటీకి వీరి ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా జరగాలని, గతంలో కంటే కూడా వైభవం జరగాలని కోరుకుంటున్నాను. ఎంతకాలం ఉంటుంది వీళ్ళ పీరియడ్? ఎంతకాలం ఉంటుంది వీళ్ళ పీరియడ్? ఎంతకాలం ఉంటుంది పీరియడ్? ఉత్సవాలు ఎంతవరకు అంతవరకు. ఉత్సవాలకే? ఉత్సవాలు. ఇది ఉత్సవ కమిటీ మాత్రమే. తర్వాత రెగ్యులర్ కమిటీ టైం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అన్ని గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేయాలన్న ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. శ్రీపాదరావు జయంతి సందర్భంగా మంత్రిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి శ్రీధర్ బాబు. పిఠాపురం నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. తొర్రూరులో గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఘనంగా జరిగిన మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ జన్మదిన వేడుకలు, పాల్గొన్న నాయకులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.